హాయ్ నమస్తే అండి రైతు సోదరులకు. ఈరోజు డేట్ వచ్చేసరికి 24/1/2026. ఇక్కడ ప్రజెంట్ మనం ఇక్కడ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ డెమాన్స్ట్రేషన్ జరుగుతుంది. రుద్రా 9 ఇక్కడ ఈ నెంబర్ 5లో డెమాన్స్ట్రేషన్ జరుగుతుంది. ఇతను పేరు వచ్చేసరికి ఎర్రం సీతారామరెడ్డి. ఇతను వచ్చేసరికి ఎర్రవారిపాలెం గ్రామం, పర్చూరు మండలం, బాపట్ల జిల్లా. మీ నెంబర్ ఒకసారి చెప్పండి సీతారామరెడ్డి. 9652440695. మీరు ప్రధానంగా ఇది రుద్రా 9 ఎందుకు వేయదలుచుకున్నారు? మొదలపాడు పోలూరు వెంకటరెడ్డి వేసారు, బాగానే ఉందన్నారు. ఎర్రవారిపాలెం సింగారెడ్డి వేసారు, బాగానే ఉందన్నారు. కాబట్టి నేను చూద్దామని చెప్పి ఎకరానికి వేస్తాను. అది సీతారామరెడ్డి గారు వేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఎర్రవారిపాలెంలో సింగారెడ్డి ఒక ఆయన వేయటం, అలానే పోలూరు వెంకటరెడ్డి గారు అని ఈ నెల 1వ తారీఖు ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేసాం వీడియో. తను కూడా వేయటం జరిగింది. అది బాగుందని తెలిసి ఈ డిమో ఒక ఎకరానికి వేసి చూద్దాం మేము కూడా అని సీతారామరెడ్డి గారు అంటే ఇప్పుడు ఇక్కడ డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అటు చూపించండి ఒకసారి. ఇది వచ్చేసరికి ఎకరం 80 సెంట్ అండి. ఈ ఎకరం 80 సెంట్లో ఒక ఎకరానికి డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి 35 సార్లు తూర్పు పక్క బిట్లో వేస్తున్నాడు సీతారామరెడ్డి గారు. తూర్పు పక్క బిట్ అండి, ఒకసారి రైతు సోదరు గమనించండి. ఇది రుద్రా 9 ఆల్రెడీ ఫర్టిలైజర్లో కలిపాడండి. ఇది ఒకసారి దగ్గర చూపించు. ఫర్టిలైజర్ రుద్రా 9 ఆల్రెడీ ఇప్పుడు మామూలు ఫర్టిలైజర్లో కలిపి దీనికి ఈ ఎకరానికి యూజ్ చేస్తున్నాడు. దానికి ఫార్మర్ ప్రాక్టీస్ ప్రకారం దానికి మామూలుగా ఫర్టిలైజర్ ఒకటే ఇస్తున్నాడు. దీంట్లో వచ్చేసరికి మామూలుగా నీకు కలిపింది జింకు, మెగ్నీషియం సల్ఫేట్ 20 కేజీలు కలిపాడు. రుద్రా 9 20 కేజీలు కలిపాడు. తన ఫర్టిలైజర్లో యథావిధిగా దాంట్లో కలుపుకొని వేసుకుంటున్నాడు. మిగతా 80 సెంట్లో మాత్రం అది వేయట్లేదు. తను ప్రాక్టికల్గా ఏదైతే ఫర్టిలైజర్ యూజ్ చేస్తున్నాడో అదే దానికి వేస్తున్నాడు. దీని రిజల్ట్ వచ్చేసరికి మనం ఎప్పుడు కూడా ఇప్పుడు వెంకటరెడ్డి గారిది మనం 20 రోజులకి అప్పుడు చూపించాము రైతు సోదరులకు అందరికి కూడా. దాంట్లో ఎలా ఉందో రిజల్ట్ బాగా సక్సెస్ అయిందని రైతు సోదరులకు అందరికీ తెలుసు. దీన్ని కూడా ఒక 20 రోజుల తర్వాత ఇదే ఫీల్డ్లో సీతారామరెడ్డి గారిని చేసుకొచ్చి ఫీల్డ్ ఇప్పుడు దిగుబడి ఎంత, ఇప్పుడు మామూలుగా కాపు ఎలా ఉంది, తర్వాత కాపు ఎలా ఉంది, వేసిన దాంట్లో వైరస్ ఎలా ఉంది, లేని దాంట్లో ఎలా ఉంది, అట్లానే తెగుళ్ళు కూడా మామూలుగా ఇది రుద్రా వేయడం వల్ల వైరస్ తెగుళ్ళతో పాటు ఆపడంతో పాటు దిగుబడి బాగా గణనీయమైన మార్పు వస్తుంది. 20 రోజుల తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఇదే చేలో వీడియో మామూలుగా తీసి రైతు సోదరులకి ఆ రిజల్ట్ అనేది చూపించడం జరుగుతుంది. ఒకసారి చూడండి. ఇప్పుడు అది సుమారుగా మోకాటి ఎత్తు పైన ఉంది. ఆ కాపు కూడా ఒకసారి చూడండి, దగ్గరికి వెళ్ళి ఒకసారి కాపు చూడండి. తర్వాత 20 రోజుల తర్వాత వేసిన దాంట్లో ఏం దాంట్లో ఎలా ఉందనేది రైతు సోదరులకు చూపించడం జరుగుతుంది. చెప్పు, అది మోకాటి ఎత్తు పైన ఉంది అంటే దానికి దీన్ని తేడా చూపించాలిగా. అది చెప్పు సింగారెడ్డి, ఎంత ఎత్తు ఉందనేది వరకు నువ్వు చెప్పు. ఆ వాయిస్ అర్థమవుతుంది అక్కడ. 3 ఫీట్లు ఎత్తుంది. ఇది 3 అడుగులు ఉండిద్దా? 3 ఉండదు. 3 అడుగులు ఉండిద్ది. రైతు సోదరులు గమనించగలరని ఒకసారి చెప్పు. నా వాయిస్ వినపడుతుంది. మనం చూస్తున్న స్టేన్ వచ్చేసి 3 అడుగులు ఎత్తుంది. మిరప కాపు చూడండి, లైట్గా కాపు ఉంది. దీనికి స్టార్టింగ్ వేస్తున్నారు, ఉత్తరాయణ వేస్తున్నారు దీనికి. ఇప్పుడు ఈ వీడియోలో మనం మామూలుగా ఈ కాపు అనేది చూపించడం జరిగింది. సుమారుగా 3 అడుగులు ఫీట్లో ఉంది ఇది. ఈ కాపు కూడా రైతు సోదరులు ఇప్పుడు గమనించారు. ఈ చేను మొత్తం కూడా సుమారుగా ఇదే కాపుతో ఉంది. మనం గమనించాల్సింది ఏంటంటే 20 రోజుల తర్వాత ఈ రుద్రా 9 వేసిన చేను ఎలా ఉంది, ఆ ఏఎన్ చేను ఎలా ఉంది, ఆ దిగుబడులు కానీ తెగుళ్ళు కానీ మొత్తం కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. చేసినా చూడొచ్చు. నా వీడియోలు వీక్షించడానికి యూట్యూబ్లో శేష్ బాబు ఫార్మింగ్ టాక్స్లో ఖచ్చితంగా రైతు సోదరులందరూ గమనించి చూడగలరు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పుడుదా బాయ్ అండి.